లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో మరి విజయం సాధించినటువంటి పాలక వర్గానికి మేయర్, డిప్యూటీ మేయర్కు శుభాకాంక్షలు. ఈ నగరపాలక సంస్థ ఎన్నికల్లో నగర ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తున్నాము. మొట్టమొదటగా కాంగ్రెస్ అభ్యర్థులు చాలా చోట్ల మాకు గట్టి పోటీ 14-0 నుంచి 14కు మేము గెలిచాము. చాలా చోట్ల పోటీ ఇచ్చారు. స్వల్పంగా కొన్ని చోట్ల గట్టి పోటీ ఇచ్చారు, కొన్ని చోట్ల స్వల్ప మెజార్టీతోటి ఓడిపోవడం జరిగింది. ఈ ఓడిపోయిన అభ్యర్థులు కూడా నిత్యం ప్రజల్లో ఉండి మరి ఎటువంటి నిస్సహాయతకు లోను కాకుండా మేము ప్రజలకు అందుబాటులో ఉండి మేము ప్రజలకు అందరం నిత్య 24/7 అందుబాటులో ఉండి వారికి సేవలు అందిస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి మేయర్ పదవి కట్టబెట్టింది, ఈ మేయర్ పదవి గిఫ్ట్ ఇచ్చిందని మీరు బీఆర్ఎస్ నాయకులు కొంతమంది నిన్న కౌంటింగ్ దగ్గర కానీ మేయర్ ఎలక్షన్ దగ్గర కానీ ఆడడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేయర్ పదవి కాంగ్రెస్ పార్టీ బీజేపీకి మేమెందుకు గిఫ్ట్ ఇస్తాం? మాకేం అవసరం? గత అర్బన్ బ్యాంక్ ఎన్నికల నుండి మీరు బీజేపీ తోటి అంటగాకుండా ఫెవికాల బంధం పెట్టుకొని వ్యవహరిస్తున్నారు. నగర ప్రజలంతా కూడా ఇది గమనిస్తున్నారు. మేము గట్టి పోటీ ఇచ్చాం. బీజేపీ మరి కార్నర్ ఎన్నికలలో చాలా చోట్ల మేము కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి మరి నగరపాలక సంస్థను అభివృద్ధి చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. దానికి మేము కూడా స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి మరి నగరపాలక సంస్థను అభివృద్ధి చేసే వరకు మేము కూడా ఖచ్చితంగా నిలదీస్తాం. అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మేము సహకరిస్తాం. మరి ఇంకోటి, ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో మరి 9 స్థానాలకే పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ, సింగిల్ డిజిట్స్కే పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ మరి ఏ ఉద్దేశంతో క్యాంపుకి వెళ్ళింది? మరి మేము గిఫ్ట్ ఇచ్చినాము బీజేపీకి మేయర్ పదవిని అనడాన్ని మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి వీళ్ళు క్యాంపుకి వెళ్ళి వీళ్ళు బేరసారాలు మొదలుపెట్టి వీళ్ళు టైంకు చేతులెత్తకుండా మరి ఎంత చేతులు మారాయని నగర ప్రజలు కూడా మొత్తం చర్చించుకుంటున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని నిందలు వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 10 సంవత్సరాల అధికారంలో ఉండి మేము రోడ్లు వేసినాం, మేము చౌరస్తాలు సుందరీకరణ చేసినాం, మేము కేబుల్ బ్రిడ్జ్ కట్టినాం, మేము మానేర్ రివర్ ఫండ్ కట్టినామని మీరు నిన్నటి వరకు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని నినాదించారు కదా 2 సంవత్సరాలు అభివృద్ధి జరగలేదని. మరి ఎందుకు మీరు సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారో తెలుసుకోవాలి. ప్రజలు మిమ్మల్ని చిత్తరించుకున్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో 9 సీట్లకే పరిమితమయ్యారు. కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ మానుకోవాలి. మీరే బీజేపీ పార్టీకి మేయర్ పదవి గిఫ్ట్ ఇచ్చారని నగరం అంతా చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీజేపీ ఇచ్చిన హామీలు మరి నిలబడకపోతే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖచ్చితంగా నిలదీస్తాం. కార్నర్ మీటింగ్లో మీరు ఎక్కడెక్కడ మరి ఏం హామీలు ఇచ్చారో అవి ఖచ్చితంగా వాటికి కట్టుబడి ఉండాలి. మా ఓడిపోయిన మా కార్పొరేటర్లు కూడా చాలా చోట్ల గట్టి పోటీ ఇచ్చారు. తక్కువ మెజార్టీతో కొన్ని చోట్ల ఓడిపోవడం జరిగింది. ఒక 6-7 ఇంకొక 8 సీట్లలో మాత్రం మేము ఖచ్చితంగా వచ్చేది. మా దాంట్లో కొంచెం ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి ఇక సీట్ల పంపకంలో కొంచెం అటు ఇటు తోడి కొంచెం సీట్ల ఇబ్బంది జరిగింది. అయినప్పటికీ కూడా మేము గౌరవప్రదంగా 14 సీట్లు గెలుచుకున్నాం. మా ఓడిపోయిన అభ్యర్థులు కూడా నిత్యం ప్రజల్లో ఉంటారని మేము తెలియజేసుకుంటున్నాం. ఓకే, బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు మాకు శత్రువులే అని బీఆర్ఎస్ అన్నారు. ఇద్దరు శత్రువులు అన్నప్పుడు మరి క్యాంపుకి ఎందుకు వేయరు? చేతులు ఎత్తకుండా ఎందుకు అదైపోయినరు? ప్రజలంతా చర్చించుకుంటారు. కాబట్టి మా మీద ఇంకొకసారి గుడ్ల జల్లే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేస్తే మాత్రం ఖబర్దార్ హెచ్చరికిస్తున్నాం.